ఇవాళే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఇవాళే మరి మనకు సురవరం సుధాకర్ ప్రతాప్ రెడ్డి గారిది కూడా పుట్టినరోజు. ఆయనదేమో మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంటు, ఆఖరి పేజీలో కూడా ఆయనదే అడ్వర్టైజ్మెంటు. ఈయనది చిన్న వార్త కూడా లేదు ఇవాళ. ఎక్కడ ఏ పత్రికలో నాకు చూసిన కాడికి ఏ పత్రికలో కూడా వార్త లేదు. అంటే పలుకుబడి ఉన్న వాళ్ళది పెత్తనము నడుస్తుంటుంది, వాళ్ళ చరిత్ర గుర్తుకుంటుంది ఎప్పటికప్పుడు, దాన్ని గుర్తు చేస్తుంటారు కూడా. కానీ ఇట్లాంటి చరిత్రను గుర్తు చేయటానికి మనమే పూనుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో మనమే చేసినాం, ఇప్పుడు కూడా మనమే పూనుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతున్నది. అదే నిజంగా చాలా శోచనీయమైన విషయం. ఉద్యమ కాలంలోనేమో ఎక్కడ పోతే కూడా మరి అప్పుడు మీరేం చేసిండ్రు అని చాలామంది ప్రశ్నలు వేశారు. మీరేం చేసిండ్రు అని ప్రశ్నలు వేస్తే నిజంగా మనకు చరిత్ర లేదా, మనం ఏం చేయలేదా, మౌనంగా బడి ఉన్నామా అని అనుకునేది. అనుకున్నాక వచ్చి లైబ్రరీలు దేవులాటం మొదలు పెడితే చాలా చరిత్ర కనబడ్డది. అంటే మనకంటూ ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఇంతకుముందు అన్నారు కదా మనం కూడా చరిత్రకి ఎక్కవలసిన వాళ్ళమే అని. అవన్నీ కూడా వాస్తవమే. అప్పుడు అవి రాలేదు, వెలుగులోకి రాలేదు. చాలా కీలకం ఈ గోరకొండ పత్రిక, అది కూడా 100 ఏళ్ళు అయింది ఏర్పడి. కానీ దురదృష్టం ఏంటంటే 100 ఏళ్ళ సందర్భంగా కూడా దీన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం జరగలేదు. ఇవాళ యాదృచ్ఛికంగా ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరగవలసిన అవసరం ఉండే. ఇప్పటికైనా ఇది ఆరంభంగా ఇంకా జరుగుతాయేమో, ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో కొంత ఆశతో. గోల్కొండ పత్రిక తెలంగాణలో ఒక ఆధునిక భావాలను ప్రవేశపెట్టింది. నిజంగా ఆధునిక భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వెతుకులాడుకుంటే కాళోజీ లాంటి వాళ్ళందరూ అప్పుడు మహారాష్ట్రతో ప్రభావితమైనటువంటి వాళ్ళు. వాళ్ళ బంధువులు మహారాష్ట్ర నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకొని ఇక్కడ దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం. మరి ప్రతాప్ రెడ్డి గారు మద్రాసులో చదువుకొని వచ్చి కొన్ని పునికి పుచ్చుకొని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సమాజానికి వర్తింపజేసి ఒక ఆధునికతను ఇక్కడ నేర్పించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. ఆ భావాలను వ్యక్తీకరించి ఒక సంస్కరణకు పూనుకున్నటువంటి వాడు. కాబట్టి 1926 నుంచి తెలంగాణ సమాజానికి ప్రతిబింబం గోల్కొండ పత్రిక అంటే. ఆ ప్రతిబింబం లాంటి దాని గురించి రాయటం అంటే చాలా గొప్ప విషయం. ఇది చాలా అద్భుతంగా ఒక చిన్న పార్శ్వమే ఇందులో తడిమింది. కాచాయిని గారు అన్నట్టు సాహిత్యం అనే కోణం మాత్రమే దీంట్లో చూడటం జరిగింది. అసలు ఇంకా ఆనాటి రాజకీయ పరిస్థితులను ఎట్లా వ్యక్తీకరించారు, అప్పటికీ ఏర్పడ్డ ఆంధ్ర మహాసభకు దీనికి ఉన్న సంబంధం ఏంటిది, ఇవన్నింటినీ కూడా ఇంకా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. వాటిని అన్నింటినీ కూడా మనం చాలా సమగ్రంగా పరిశీలించి విడివిడిగా పుస్తకాలను తీసుకురావటం కూడా చాలా అవసరమని నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ ఈ పుస్తకాన్ని గోల్కొండ పత్రిక సాహిత్యం సాంస్కృతిక చైతన్యం ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు యాకయ్యను అభినందిస్తున్నా. కాచాయిని గారికి కూడా ఆ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. చాలా చక్కగా నవచేతన వాళ్ళు చేసిండ్రు దీన్ని. దానివల్ల వాళ్ళకు ముద్రల్లో ఉన్న విశేషమైన అనుభవం అంతా కూడా దీన్ని పేజీ లేఅవుట్లో కానీ కవర్ డిజైన్లో కానీ చాలా స్పష్టంగా కనబడుతున్నది. చాలా మంచి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి పుస్తకం, సందర్భం కూడా సరి అయినటువంటిది. పుస్తకం విడుదల కార్యక్రమం కూడా మనం నిజంగా గుర్తు చేసుకోవాల్సిన సమయంలోనే ఇంకా కూడా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఆంధ్ర సాంస్కృతిక ఆధిపత్యం తెలంగాణపై విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు చేసుకుంటూ ఇట్లాంటి సెమినార్లు సదస్సులు పెట్టుకోవటం చాలా చాలా అవసరం. ఎన్ని విషయాలు ఇవాళ గుర్తుకొస్తున్నాయో కూర్చుని ఇక్కడ ఈ పేజీలన్నీ తిప్పుతూ ఉంటే, ఇవన్నీ తిరగవేస్తుంటే మనకు చాలా గుర్తుకొస్తున్నాయి. అసలు ఆ 30లో వాళ్ళు ఆ గస్తీ నిషాన్ 53 కాళోజీ గారు ఎన్నిసార్లు చెప్పారు దాన్ని. మనం పౌర హక్కుల సంఘం మీటింగు గస్తీ నిషాన్ 53 గురించి
చాలా వివరంగా ఎన్ని సందర్భాలలో దాని గురించి ప్రస్తావించారు. ఇట్లాంటివి అనేక విషయాలు ఇవాళ గుర్తుకొస్తున్నాయి. అంటే మనం మన చరిత్రను మర్చిపోయిన సమయంలో తెలంగాణ ఉద్యమం వచ్చి తట్టి లేపి మనకు మన చరిత్రను గుర్తు చేసింది. ఆ గుర్తు చేసుకున్నటువంటి ఆ వారసత్వాన్ని కాపాడుకోవటం, భవిష్యత్ తరాలకు అందించడానికి మనమేమనుకుంటామంటే తెలంగాణ వచ్చిన తర్వాత పని ఆగిపోయిందని. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పనిని కొనసాగించవలసినటువంటి బాధ్యత మళ్ళీ మనమే తీసుకోవాలి. చాలామందితో నేను చాలాసార్లు అడుగుతున్నా, 1970లో మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఒక సాంస్కృతిక విప్లవం లాంటిది వచ్చి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసింది, అట్టడుగున ఉన్న వర్గాలకు ఒక చైతన్యాన్ని నింపింది. ఇవాళ తెలంగాణ సమాజము మళ్ళీ కొత్తగా జాగృతం కావలసినటువంటి ఒక సాంస్కృతిక విప్లవం మళ్ళీ అంకురించవలసిన సమయం ఇవాళ తెలంగాణలో కనబడుతున్నది. ఆ కనబడుతున్నటువంటి సమయంలో నిజంగా మనకు మార్గనిర్దేశన చేయవలసిన పరిశోధన కూడా అవసరమే. దానికి ఈ గోల్కొండ పత్రిక లాంటి పుస్తకాలు బాగా దోహదపడతాయి. చాలా కీలకమైనటువంటి సందర్భం ఇది. అయితే ఇంత మాత్రమే కాదు, మనకు ఒక విస్తృతమైన సాంస్కృతిక విధానంతో జనజీవితంలో నిరంతరం ఒక విలువలను, కొత్త విలువలను మనం పాదుకొల్పటానికి మనం పూనుకోవలసిన అవసరం ఉంది. ఈ ప్రయత్నము ఇక్కడితో ఆగకుండా అందరం కలిసి, ఒక యాకయ్య మాత్రమే కాదు, మన అందరం కలిసి సీరియస్గా ఈ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరున పెట్టిన అవార్డుని సురవరం సుధాకర్ రెడ్డి గారి చేతి మీద నేను ఎందుకున్నాను 15 నెలల క్రితం. అది గొప్ప అనుబంధం. జర్నలిస్ట్గా ఉంటూ రీసెర్చ్ చేయడం విశేషం. యాకయ్య గారు జర్నలిస్ట్గా పనిచేస్తూ గోల్కొండ పత్రిక నాటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడం అనేది గొప్ప విశేషం. పిహెచ్డి థీసిస్ని పుస్తకంగా వేయటం, పిహెచ్డికి కాత్యార్థి విద్య గారు సహాయం చేయటం, పుస్తక ఆవిష్కరణ సభ జరుపుకోవటం, ఆవిష్కరణ సభకి ఇంతమంది ప్రముఖులు రావటం చాలా విశేషం. నేను కూడా పిహెచ్డి చేశాను. గ్రామీణ విలేకరుల మీద, దేశంలో ఉన్న గ్రామీణ విలేకరుల మీద యూపీ, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 4 ప్రాంతాల్లో, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ 4 ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ విలేకరులు కలుసుకొని వాళ్ళ జీవితాల గురించి రాశాను. కానీ దాన్ని పుస్తకం వేశాను, కానీ దానికి గ్రంథావిష్కరణ జరుపుకోని తెలియలే. ఇప్పుడు అనిపిస్తోంది దానికి కూడా గ్రంథావిష్కరణ జరపదాన్ని. ఎందుకంటే పిహెచ్డి చాలా కష్టమైన పని. వాళ్ళు అధ్యయనం చేయాలి, తిరగాలి, చాలామంది కలవాలి, అధ్యయనం చేసిన తర్వాత రాయటం. రాసిన సాధక ఎప్పుడంటే అది పుస్తకంగా ఆవిష్కరించినప్పుడే. అది కార్యక్రమం ఎవరు జరుపుకుంటున్నారు. అందుకని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు మాకందరికీ ఆద్యులు, తెలుగు జర్నలిస్టులకి ఆద్యులు. తెలుగు జర్నలిజానికి తొలి పత్రిక గోల్కొండ పత్రికకి ఆయన సంపాదకత్వం వహించారు. అంతకుముందు ఆంధ్ర జన సంఘానికి సభాధ్యక్షులుగా పనిచేశారు. మొదటి సభాధ్యక్షులైన. దాని తర్వాత తెలంగాణలో కవుల పూజ్యం 325 మంది కవుల వివరాలు సేకరించి గోల్కొండ కవులని పుస్తకం రాశారు. గొప్ప విశేషం అది. అంటే అప్పుడు సమాచార సేకరణ చాలా కష్టమైన పరిస్థితుల్లో, రోజుల్లో ఇంతమంది కవుల వివరాలు సేకరించడం, వాటిని అత్యవసరం చాలా శ్రమతో పని. తెలుగు సాహిత్యం కోసం, తెలుగు సమాజం కోసం సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
రచయితలుగా చిత్రాయించారు. అంటే ఆంధ్రదేశంలో రచయితలుగా ప్రతినిధి వారి గురించి చిత్రాయించారు. తెలంగాణలో చిత్రాయించారు. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ వారి చేత వ్యాసాలు రాయించి ప్రచురించారు. అంటే పత్రిక నిర్వహణ ఎట్లా చేయాలో ఇప్పుడు పత్రికలో ఉన్న వాళ్ళకి మా అందరికి కూడాను ఆయన చెప్పారు, చేసి చూపించారు. అటువంటి ప్రతాప్ రెడ్డి గారు శాస్త్రపు కూడా ఎన్నికారు కానీ రాజకీయాలు తనకి సరిపడవని సాంఘిక కార్యక్రమం రెడ్డి హాస్టల్ నేర్పింది ఆయనే జరుపుకోవటం, ఆయన పేరున సభ జరుపుకోవటం, ఆయన దిగ్విజయంగా నడిపిన గోల్కొండ పత్రిక 1966 నడిచింది. అది అనుభవించారు కూడా కొంతమంది ఎవరు నడిపారు. ఆ పత్రిక చేసిన కృషిని, ఆ చరిత్రని పరిశోధించి అధ్యయనం చేయటం, దాన్ని పిహెచ్డీగా చేయడం అనేది గొప్ప విశేషం. అందుకు యాకే గారిని, ఆయనకు మార్గదర్శనం చేసిన యుద్మే గారిని అభినందిస్తూ నమస్కారాలు.